నరవణే పుస్తకానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై రాహుల్ గాంధీ స్పందించారు. పుస్తకం ప్రచురించలేదని పెంగ్విన్ చేస్తున్న వాదనను రాహుల్ ప్రస్తావించారు. ప్రచురణకర్తకు నరవణే ప్రకటనలు భిన్నంగా ఉన్నాయని, మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని తాను అనుకోవటం లేదని రాహుల్ చెప్పారు. 2023లో తన పుస్తకాన్ని కొనాలని నరవణే ట్వీట్ చేశారని తెలిపారు. ట్వీట్లో పుస్తకానికి సంబంధించి నరవణే లింక్ ఇచ్చారని చెప్పారు. తాను పెంగ్విన్ కంటే మాజీ ఆర్మీ చీఫ్నే నమ్ముతానని రాహుల్ గాంధీ చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, హర్ష, పార్లమెంటు సాక్షిగా దుమారం లేపుతున్న నరవణే పుస్తకానికి సంబంధించి రాహుల్ గాంధీ ఈరోజు కొంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పుస్తక ప్రచురణకు సంబంధించి ప్రచురించిన సంస్థ పెంగ్విన్ సంస్థ అబద్ధం చెప్తుందంటూ కూడా ఆయన ఈరోజు అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మాజీ ఆర్మీ చీఫ్ తాను అబద్ధం చెప్తారని నేను అనుకోవట్లేదు. ఆయన 2023లోనే ఈ పుస్తకానికి సంబంధించి అమెజాన్లో పుస్తకం అందుబాటులో ఉంది, కొనుగోలు చేయాలంటూ కూడా తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఆయన ఆ యొక్క అంశాన్ని ఇటు పంచుకోవడం జరిగింది. కాబట్టి నేను మాజీ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలనే నమ్ముతాను తప్ప పెంగ్విన్ చేస్తున్న ఈ యొక్క విషయాన్ని నేను నమ్మను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పుస్తకం ప్రచురణకు సంబంధించి ఇటు కాపీ రైట్స్ కింద ఇటు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఒక బుక్ కూడా మేము ఇప్పటివరకు ప్రింట్ చేయలేదు. మరి ఆన్లైన్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా పీడిఎఫ్ కాపీలు ఏ విధంగా చెలామణి అవుతున్నాయంటూ కూడా తమకు తెలియదంటూ కూడా పెంగ్విన్ సంస్థ ఇటు పోలీసులకు ఆశ్రయించడం జరిగింది. పోలీసులు దానికి కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవైపు ఇటు పుస్తక ప్రచురణ సంస్థే ఆ పుస్తకాన్ని ప్రచురించలేదనేది కూడా చెప్తూ ఉన్నప్పటికీ 2023లో తన ట్విట్టర్ ఖాతా వేదికగా మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఈ యొక్క పుస్తకాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా దానికి సంబంధించిన లింకును కూడా ఆ ఎక్స్ ఖాతాలో తాను పొందుపరిచిన అంశాన్ని కూడా ఈ రోజు రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. ఇటు ఆ మోదీకి అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన కీలక అంశాలను కూడా ఆయన తన ఆత్మకథలో రాసుకున్నారు. వాటన్నిటినీ కూడా మోడీకి కొంత ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో పెంగ్విన్ సంస్థనే ఇటువంటి ఆరోపణలు చేసి ఉండొచ్చు తప్ప నేను ఆ సంస్థ కంటే ఎక్కువగా ఇటు మాజీ చీఫ్ ని నమ్ముతానంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం జరిగింది. మరి రాజకీయంగా పార్లమెంట్ లో ఈ బుక్ పైన ఇప్పటికే రగడ ప్రారంభం అవ్వడం జరిగింది. దానికి సంబంధించి అనేక పరిణామాలు జరిగాయి. మరి రానున్న రోజుల్లో ఈ బుక్ ఎటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తుంది అనేది కూడా వేచి చూడాలి. హర్ష, థ్యాంక్ యూ.